హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నా. అన్నం కూర వండేంత టైం లేదు, సింపుల్గా అయిపోవాలి క్విక్గా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. అప్పుడప్పుడు నిద్ర లేవడానికి బద్దకించి లేట్గా లెగుస్తూ ఉంటాం కదండి. అలా లేచినప్పుడు సింపుల్గా అయిపోవడం కోసం లంచ్కి ఇలానే ప్రిపేర్ చేసి దీనికి కాంబినేషన్గా పెరుగు రైతా చేసి పెట్టేస్తూ ఉంటానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఏంటంటే, స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి. ఈ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మన దగ్గర ఉన్న స్పైసెస్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. కొన్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి మన ఇంట్లో, అవన్నీ కొద్దిగా యాడ్ చేసుకొని దాంట్లో 4 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయలని సన్నగా బారుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అట్లనే 2 పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు బంగాళాదుంపని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఆయిల్లో కలిసేలాగా గరిటెతో ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తబడడం కోసమని టేస్ట్కి తగినట్లుగా 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్పును కూడా ఒకసారి కలిసేలాగా గరిటెతో చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అవడానికి నాకు ఒక 5 నిమిషాల వరకు టైం పట్టిందండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా గరిటెతో కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక గుప్పుడు వరకు కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోండి. అరగంట ముందే శుభ్రం చేసుకొని కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీరంతా వంపేసుకొని ఒట్టి రైస్ వరకు యాడ్ చేసుకోండి. ఈ రైస్ గ్రేవీలో కలిసేలాగా ఫ్లేమ్ని హైలో ఉంచుకొని 1-2 నిమిషాల వరకు గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది ఉడికిన తర్వాత ముద్దగా లేకుండా పొడిగా వస్తుందండి. అందుకనే ముందుగా ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. నేను ముందే నానబెట్టుకున్నాను కాబట్టి 3 గ్లాసులు పోసుకున్నాను. మీరు కనుక రైస్ని నానబెట్టుకోకపోతే 1కి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. అంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకొని ఒకసారి టేస్ట్ని కూడా చెక్ చేసుకుని అన్నీ సరిపోయినాయి అనుకుంటే కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని 2 విజిల్స్ వరకు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రైస్ని కనుక వెంటనే సర్వ్ చేసుకున్నామంటే కాస్త ముద్దలాగా అనిపిస్తుందండి. ఒక 10-15 నిమిషాలు అలానే వదిలేసి తర్వాత మనం సర్వ్ చేసుకున్నామంటే రైస్ చాలా పొడిగా వస్తుంది. ఈ వేడి ఈ రైస్లోకి చక్కగా చిల్డ్ రైతాతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా చక్కగా ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.